వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధామెక్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో పాలిసెట్ 2026 సిరీస్లో చాప్టర్ నెంబర్ 2 పాలినామియల్స్ నుంచి పార్ట్ 2 అయితే చూస్తున్నాము. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ రియల్ నెంబర్స్లో పార్ట్ 1 అండ్ అలాగే ప్రీవియస్ పేపర్స్ పార్ట్ 2 మొత్తం 3 క్లాసెస్ అనేవి మనం అప్లోడ్ చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అందులో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి ఈజీగా, అండ్ జనరల్ మెథడ్. సో మీకు జనరల్ మెథడ్ తెలియకుండా ట్రిక్స్ అనేవి తెలియవు కదా, సో అందుకని ట్రిక్స్ విత్ జనరల్ మెథడ్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్వశ్చన్ రీడ్ చేయండి. ఫస్ట్ వన్, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ 2, 3 యాజ్ జీరోస్ ఈజ్. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది, దానికి 2, 3 అనేవి జీరోస్గా ఉన్నాయి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 2 అనేది ఆల్ఫా అవుతుంది, 3 అనేది బీటా అవుతుంది. సో వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. 2 + 3 ఎంత? 5. సో అంటే ఇక్కడ ఆప్షన్ ఏని బిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. -5x ఉంది కాబట్టి సి అండి, చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా. వాట్ ఈస్ ఆల్ఫా ఇంటూ బీటా? 2 3 6. ఇట్స్ +6 or -6? +6. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఒకసారి జనరల్ మెథడ్ కూడా చూద్దాం, చూడండి. Let alpha equal to 2, beta equal to 3. Quadratic polynomial is x² minus alpha plus beta into x plus alpha into beta. So it's x² minus 2 plus 3 into x plus 2 3s are. It's x² minus 5x plus 6. So option C is the correct answer. Next question చూడండి. If alpha beta are the zeros of the ax² plus bx plus c, then alpha plus beta equal to. Alpha beta అనేవి దీనికి జీరోస్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అడుగుతున్నారు. ఇది మనం 10th క్లాస్లో చాలా సమ్స్లో యూజ్ చేసిన ఫార్ములా. -b/a ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3, దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్. ఓకే, ఇక్కడ మనకి 0 అన్నాడు అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఉండదు. 4 ఆప్షన్స్లోనే ఎక్స్ కోఎఫిషియంట్ లేదు. ఫస్ట్ వన్ x², నెక్స్ట్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? 3. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఇది ఎలా చేసాం? మనం ఫార్ములా మనకు గుర్తుంది, x² తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ప్లస్ ఆల్ఫా బీటా అన్నారు కాబట్టి మనం +3 ఉన్నది తీసుకున్నాము. జనరల్ మెథడ్ కూడా చూడండి, కొంచెం లెంతీ ప్రాసెస్ వస్తుంది, అయినా సరే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3. Quadratic polynomial equal to x² minus alpha plus beta into x plus alpha into beta. So it's x² minus 0 into x plus 3. So x² plus 3 is the correct one. సో ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.